జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ కు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా జమీన్ రైతు వారపత్రికలో కథనం వచ్చింది. అయితే అందులో చెప్పిన దానికి ఒక్క ఆధారం చూపాలంటూ డోలేంద్ర ప్రసాద్ ను నిలదీశారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. దీంతో జమీన్ రైతు కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత వివాదం సద్దుమణిగింది. బాబు నీకు సంబంధించి ఏది రాస్తున్నా? నాకు సంబంధించి మళ్ళీ అంటావు. డోలేంద్ర ప్రసాద్ గారు, మీరంటే మా గౌరవం, జర్నలిజం అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాయేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని. మీరే ఈ కథనాలతో చాలా కథనాలు రాశారు. అయినా జర్నలిజం మీద గౌరవంతో దొంగలపై గజలను వస్తున్నారని రాశాను. దొంగలపై ఈ వివరణ రాసేదాంట్లో దొంగలపై గజనంలో రాశారు. బీపీఆర్ గారు రావాలి మీకు. నా మీద రాశారు మీరు. నేను చదువుకోలేనంత అజ్ఞాని కాదు, ఈ స్థాయికి రాలా. నువ్వు చెప్పిందే ఒక్కటి డోలేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే. మీ కాడ ఏం ఆధారంతో రాశారు? ఆధారం చెప్పండి. మీ దగ్గర ఏ ఆధారం? నేను రాసిన దాన్ని నేను నిలబడతానని చెప్పండి. నేను రాసింది నిజం, నేను నిలబడి నిరూపిస్తా, నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి. లేదా క్షమాపణ చెప్పండి. ప్రూవ్ చేయడానికి నేనే పోలీసు కాదు. నీ ఇష్టమైన రాష్ట్రాన్ని ప్రూవ్ చేయాలంటే జర్నలిస్ట్ ని. జర్నలిజం ఇదేనా? నాకు తెలుసు. దీన్ని జర్నలిజం అంటారు, బ్రోకరిజం అంటారు. సరే, దీన్ని జర్నలిజం అంటారు. నీకు తెలిసిన భాష బ్రోకరేజం అయితే అది నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఎవరంటే ఏంటంటే బీపీఆర్ రాసేదానికి చేతులు వస్తాయి. చేతులు వస్తాయి రాసేదానికి. గతం గుర్తించుకో, ఒకసారి గతం గుర్తించుకో. బీపీఆర్ గారి వ్యాపారాలు ఎంత, బీపీఆర్ గారి నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత, ఇది కూడా దాంట్లో రాసులే. వ్యాపారాలు ఎంత. డోలేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే. క్షమాపణ చెప్పండి. లేదంటే ఎక్కడ ఏమైనా ఉండరు మీ దగ్గరకు వచ్చి, అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. బీపీఆర్ గారు ఫోన్ చేసినా లేకపోతే